రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడు బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. నిన్న మనం చదివినటువంటి మొదటి 2 వచనాలు, దాంట్లో మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే ప్రభు యొక్క ఆత్మ చేత మనం నడిపించబడటం అనేటువంటిది అభ్యాసం చేయాలి. క్రొత్తగా ఏ విధంగా ఒక వేరైనటువంటి ప్రభావము, శక్తి మనల్ని నడిపించుట అనేటువంటిది జరగాలో అది జరిగేటువంటి విధంగా మీరు మార్పు చెందండి అని చెప్తున్నాను. దాని తర్వాత ఇక్కడ 3 నుంచి 8 వచనాల వరకు రాయబడినటువంటి విషయాల్లో ఏంటంటే, సంఘంలో అంటే ఇలా మార్పు చెందినటువంటి బిడ్డలందరూ కూడి వచ్చినప్పుడు అది దేవుని యొక్క సంఘం. రకరకాలుగా వ్యక్తిగతంగా మన అందరిలో కూడా పనిచేసి పిలుచుకున్న తర్వాత ఆత్మలో వెలిగించబడటం మాత్రమే కాకుండా ఆత్మలో బాప్తిజం పొంది మనందరం కూడా చక్కగా నడిపించబడి కూడి రావటానికి, ఎదగగలగటానికి మార్గాన్ని దేవుడు తెరిచించాడు. అది దేవుని యొక్క సంఘం. వ్యక్తిగతంగా వెలిగించబడి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి బిడ్డలు వాళ్ళందరూ కూడా మరలా కూడి వచ్చి దేవుడు వాళ్ళలో ఏదైతే కార్యాన్ని ప్రారంభించాడో, చేస్తున్నాడో, ఒకళ్ళలో జరిగించిన కార్యం ఇంకొకళ్ళ ద్వారా లాభం పొందగలిగేటువంటి విధంగా మనందరినీ ఒక చోట సమకూరుస్తాడు. ఒక చోట అంటే ఎక్కడెక్కడైతే మనం ఒక స్థలంలో, ఒక పట్టణంలో, ఒక ఊళ్ళో ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ అలా కూడి వచ్చినప్పుడు మరలా వీరందరికీ కూడా పరిచర్య జరిగించబడటానికి, అంటే దేవుని యొక్క విషయాలు బోధించడానికి, తర్వాత దేవుడు వీళ్ళ పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో అది వీళ్ళకి తెలియజెప్పగలగటానికి, తర్వాత ఒకరికొకరు క్షేమం కలిగించి తర్వాత ప్రోత్సాహపరుచుకొని పరలోకపు పిలుపు యొక్క ఉన్నతమైనటువంటి దాన్ని గుర్తెరిగి దాని ప్రకారంగా జీవించగలగటానికి అందరినీ కలిపి ఉంచుతాడు. అటువంటి సంఘంగా కూడి మనందరం వచ్చినప్పుడు మనందరి మధ్యలో దేవుడు తన కృపావరములు అంటే ప్రవచించుట, బోధించుట, పంచిపెట్టుట, వీళ్ళందరి యొక్క బాగోగులు చూడగలిగినటువంటి విధంగా వాళ్ళందరినీ నడిపించగలిగినటువంటి వారిని సిద్ధపరచుట, అవన్నీ కూడా కృపావరములు అని చెప్పబడింది ఇక్కడ. ఆ వరములు మనకి ఇవ్వబడినప్పుడు వాటిని ఏ విధంగా సంఘంలో వాడబడాలి, తర్వాత వాడబడేటప్పుడు దేవుడు ఎవరెవరికైతే ఏ వరాలు ఇవ్వబడ్డాయో వాటిలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, తర్వాత వేరే వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా ఆ ప్రవర్తించేటప్పుడు సరైనటువంటి రీతిలో మసలుకోవాలి అనేటువంటివి ఈ 6 అధ్యాయాల్లో చెప్పబడింది. 3వ వచనం, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలెను అని నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున మీకు ప్రతివానితోనూ చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. మీలోని ప్రతివానితో అంటే దేవుడు విశ్వాస పరిమాణం చొప్పున మనందరికీ ఇవ్వబడినటువంటి వరాలు. విశ్వాసం అనేటువంటిది కూడా దేవుని యొక్క వరం. తర్వాత మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. ఒకటి ఆయన ఇవ్వబడింది, రెండోది మన పక్షంగా మనం ఆయన వైపు చూపించేది. 2 రకాలుగా జరుగుతాయి. ఒక స్త్రీ స్వస్థపరచబడింది, నీ విశ్వాసం నేను స్వస్థపరచను. తర్వాత ఎక్కడెక్కడైతే శతాధిపతి కానీ
అలా రకరకాలైనటువంటి ఉదాహరణలన్నీ కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ప్రభు చెప్పాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తే అది దేవుడు ఇచ్చినటువంటి కృపావరం అని చెప్పబడింది. అంటే మొదట మనకి దేవుడు అనుగ్రహించేటువంటిది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన ఏ విధంగా మన పక్షంగా చేయగలడు అనేటువంటిది మనము ఆయన మీద ఉంచబడినటువంటి నమ్మకం. శతాధిపతి కానీ, స్వస్థపరచబడినటువంటి స్త్రీలు కానీ, పాపాలు క్షమించబడినటువంటి స్త్రీలు కానీ, అంటే ఇంకా సహోదరులైన ఎవరైనా సరే, అటువంటి వాళ్ళందరిలో కూడా దేవుడు నా పక్షంగా ఈ కార్యమును చేయగలడు అనేటువంటి నమ్మకాన్ని ఆయన మీద ఉంచడం అనేటువంటిదే విశ్వాసం. శారా విషయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాశారు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడనించి, అది ఆవిడ పక్షంగా చేసి దేవుడు ఎటువంటి వాడు అనేటువంటి దేనికి ఆయన ఎందుకు నమ్మిక ఉంచింది. అదనమాట. ఏం చెప్తుందంటే హబక్కు 2వ అధ్యాయం 4-5 వచనాల్లో, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, అంటే ఆయన ఏది చేయగలడో దాని యందు ఆధారపడటం ద్వారా జీవిస్తాడు అని. అటువంటి విశ్వాస పరిమాణం చొప్పున, అంటే ఆయన ఏమి చేయగలడో దానిని బట్టి ఇతడు విశ్వసించాడు, అంటే ఆయన చేయగలిగిన శక్తిని బట్టి. అబ్రహాం విషయంలో కూడా అదే, అంటే మృతులను సజీవులుగా చేయు దేవుడి యందు లేని వాటిని ఉన్నట్లుగా చూచువాని యందు విశ్వాసం ఉంచాడు. అంటే అది ఆయన చేయగలిగినటువంటి శక్తి అనమాట. ఏది? లేని వాటిని ఉన్నట్లుగా చూచువాడు, మృతులను సజీవులుగా చేయవాడు. దాని యందు నమ్మకం ఉంచడం అనేటువంటిది మన పని. ఆ విధంగా నమ్మకం ఉంచేటువంటి కృపావరాన్ని ఇచ్చేటువంటిది ఆయన చేసేది. రెండు రకాలుగా కలిసినప్పుడే ఆ విశ్వాస సంబంధమైనటువంటి కార్యం మనలో బలంగా సాగుతుంది. సో మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లుగా మనల్ని తాకేటువంటి వాడు కూడా మొదట ఆయన. ఇక్కడ విశ్వాస పరిమాణం చొప్పున, అంటే మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిలో మనం ఎంతవరకు ఏ విధంగా ఆయన ధననిధిలో నుంచి, ఆయన బండారంలో నుంచి తోడుకొని సరైనటువంటి విధంగా ఆయన పాత్రకు ఉపయోగపడాలో అదంతా కూడా ఆయన చేయగలడు. అటువంటి పరిమాణం చొప్పున మనకి ఇవ్వబడిన వరాల్లో పనిచేయటం. అలా పనిచేసేటువంటి సందర్భంలో స్వస్థ బుద్ధి గలవారుగా ఉండండి అని చెప్తున్నాడు. స్వస్థ బుద్ధి గలవారుగా ఉండటం అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా చక్కగా ఎటువంటి విధంగా ఆలోచించాలో అటువంటి విధంగానే ఆలోచించడం, అది స్వస్థ బుద్ధి అంటే. సో మెలకువ కలిగి సరైనటువంటి విధంగా ఆలోచించగలిగినటువంటి ఆలోచన సరళి. మనం మామూలుగా మనుషులంగా ఏంటంటే పాత స్వభావంలో మనకిష్టకరమైన వాటిలో ఆలోచించేటువంటి సరళి, మనకిష్టకరమైనటువంటి మనుషుల విషయంగా మనం ఆలోచించేటువంటి సరళి వేరు. మనకిష్టకరం కాని వారి విషయాల్లో, క్రొత్త వారి విషయంలో, తెలియని వారి విషయంలో ఆలోచించేటువంటి పద్ధతి వేరు. 2వ వచనంలో చెప్పబడినట్లుగా మరి మారు మనసు పొంది నూతనపరచబడినటువంటి విధంగా జీవించినట్లయితే ఈ స్వస్థ బుద్ధి కలిగినటువంటిది, అంటే ఏ విధంగా సరైన రీతిలో ప్రతిదీ ఆలోచించాలో, ప్రతివాని విషయంలో దేవుని ప్రేమ అనేటువంటి ఆధారంగా ప్రతివారిని చూడాలో, ప్రతివాని పక్షంగా ఆలోచించాలో, ఆ విధంగా ఆలోచించగలిగినటువంటి తనమే స్వస్థ బుద్ధి. అది మామూలుగా. కానీ ఎవరికైనా ఒక వరం కలిగి ఉన్నారు, మనకి వరం ఇచ్చాడు దేవుడు. ఆ వరం అనేటువంటిది దేవుని యొక్క సంఘంలో ఇతరులకు క్షేమం కలిగించడానికి పనికి వచ్చేటట్లుగా వాడబడటానికి ఇవ్వబడింది. అది మన సొంతం కాదు. అటువంటి మనసు కలిగి ఇతరులకు క్షేమం కలిగించడానికి దేవుడు నాకు అనుగ్రహించబడింది అని గుర్తెరిగి ఆ వరం వాడేటప్పుడు, లేకపోతే వాడబడుతున్నప్పుడు సంఘంలో ఎవరైనా తన్ను తాను ఎంచుకున్న దానికంటే హెచ్చుగా ఎంచుకున్నట్లయితే, అంటే నేను వీళ్ళందరికంటే పెద్దవాడిని, గొప్పవాడిని, నాకు అనేక విషయాలు తెలుసు, వాళ్ళకి ఏమీ తెలియదు అనుకునేటువంటి భావనలోనికి కనుక మనిషి వస్తే అది స్వస్థబుద్ధి కాదు. కానీ సహజంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి సంఘంలో కూడా కొంతమందికి గుర్తింపు కలిగినటువంటి వరాలు ఇవ్వబడతాయి. అంటే బోధించే విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, లేకపోతే ప్రవచించే విషయంలో కానీ, స్వస్థపరిచేటువంటి విషయంలో కానీ, లేకపోతే అన్ని విషయాలను అర్థం చేసుకొని సరైన విధంగా వాళ్ళందరినీ నడిపించగలిగినటువంటి అనుభవం కానీ,
అవి ఇచ్చినప్పుడు సహజంగా మనుషులు ఇలా చేయగలిగిన వాళ్ళని గుర్తిస్తారు. అలా గుర్తించినప్పుడు వీళ్ళలో ఒక రకమైనటువంటి తెలియకుండానే నేను వీళ్ళందరికంటే అధికము లేకపోతే ఎక్కువ అనేటువంటి భావన కలుగుతుంది. ఆ భావనతో ఆ వరములు ఎవరెవరిలో అయితే అటువంటి విధంగా గుర్తింపు పొందినటువంటి వరాలు ఉండవో లేకపోతే పనిచేయరో వాళ్ళ పక్షంగా మనకు కలిగినటువంటి మనసు ఏదైతే ఉన్నదో అది కనుక సరైన విధంగా లేకపోతే వాళ్ళకంటే మనం హెచ్చుగా ఎంచుకున్నట్లు అవుతుంది. అది స్వస్థబుద్ధి కాదు. స్వస్థబుద్ధి అంటే ప్రతిదాన్ని దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో, చూస్తాడో, ఎంచుతాడో అటువంటి విధంగా ఎంచగలిగినటువంటి మనసు, అది దానిలోనికి మనం రావాలని కోరుతున్నాడు. అలా కనుక లేకపోతే ఇవ్వబడినటువంటి వరాలు మంచివే అయినప్పటికీ, ఆ వరాలు వాడబడుతున్నప్పుడు ఇతరులకు క్షేమం కలిగించినప్పటికీ, ఎవరిలో అయితే ఆ వరాలు ఉన్నాయో వాళ్ళు సరైన విధంగా దేవుని ఎదుట ప్రవర్తించినట్లు కాదు. సో అది గుర్తుంచుకోవాలని చెప్తున్నాడు. కనుక అది మన యొక్క ప్రవర్తనను బట్టి చెప్తున్నాడు. అక్కడ మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. 4వ వచనం, ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవాలమై ఉన్నాము. ఒక శరీరంలో మరి కన్ను, కాలు, చెయ్యి, ముక్కు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. అన్నిటికీ ఒక పని ఉండదు. మొదటి కోరింది 12వ అధ్యాయంలో కూడా చూస్తాం దీని గురించినటువంటి మరింత వివరణ. కానీ ప్రతి అవయవం కూడా అవసరమే. అవయవంలో కూడా చిన్న చిన్న భాగాలు కూడా అవసరమే. చేతిలో ఉన్నటువంటి ఒక వేలు కూడా సరిగా పనిచేయనప్పుడు కూడా దానికి ఉండేటువంటి అనానుకూలత ఉంటుంది. ఆ విధంగా కాకుండా మనందరం కూడా ఒక శరీరంలో అంటే క్రీస్తు అనేటువంటి తలకు, శిరస్సుకు జతపరచబడినటువంటి అంగాలుగా ఉన్నటువంటి ఒక శరీరం అనేది గుర్తెరిగి ఆ ఒక శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని మనం ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటామో మన శరీరంలో ఉన్న అవయవాన్ని, అదే విధమైనటువంటి గుర్తింపుతో ప్రతివాని పక్షంగా సంఘంలో మనం ప్రవర్తించాలి అని చెప్తున్నాడు. ఈ స్వస్థబుద్ధి కలిగినప్పుడు మాత్రమే అది చేయగలరు. 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృపా చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. ఈ వరములన్నీ కూడా దేవుని యొక్క కృపను బట్టి మనకి ఇవ్వబడ్డాయి. మనిషి సహజంగా తన యొక్క సొంత శక్తి బలం చేత జరిగించేటువంటి విషయాలు దేవుని సంఘంలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృపావరములు 2 వేర్వేరు. మనిషి స్వతహాగా కొన్ని తన సొంతంగా చేయగలిగినటువంటి నేర్పరితనం కలిగిన వాడిగా ఉంటాడు. అంటే ఉదాహరణకి ఎవరైనా చాలామందికి మ్యూజిక్ చేయగలరు, అది దానికి సంబంధించినటువంటివి వాయించగలరు. కొంతమంది పాటలు బాగా పాడగలరు, కొంతమంది పాటలు రాయగలరు. అవన్నీ కూడా మరి బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవి చేయగలిగినటువంటివి. అంటే మనిషి యొక్క సహజమైనటువంటి నేర్పరితనం ద్వారా జరగబడినటువంటి. ఇక్కడ మనం మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా దేవుని యొక్క కృప ద్వారా, దేవుని వాక్యానికి సంబంధించినవి, ఆయన పరిచర్యకు సంబంధించినవి, తర్వాత పరలోకం నుంచి ఆయన మన మీద కుమ్మరించబడినటువంటివి. ఆ రెండింటిని కూడా అందరూ కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనిషికి కలిగినటువంటి నేర్పరితనాన్ని బట్టి సంఘంలో వాడబడేటువంటి విషయాలు ఉన్నాయి. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవి కృపావరముల జాబితాలోకి రావు. ఆ కృపావరములు అనేటువంటివి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 1 కోరింది 12, 13, 14 వచనాల్లో చెప్పబడ్డాయి. వాటిలో ప్రధానంగా బోధించుట, ప్రవచించుట, తర్వాత సువార్థికులు, తర్వాత సంఘాన్ని కాపాడగలిగినటువంటి అది కాపరులు, అవన్నీ కూడా, లేకపోతే ప్రార్థన, స్వస్థపరచుట, ఈ వరాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని యొక్క సింహాసనం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత మన మీదకి కుమ్మరించబడినటువంటి వరాలు. వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకత మనం తెలుసుకోవాలి. సో వాటిలో ఒకటి ప్రధానంగా చెప్పబడినటువంటిది, అన్నిటికంటే ఇక్కడ మొట్టమొదటి చెప్పబడింది ప్రవచించుట అనేటువంటి వరం. ఆ ప్రవచించుట అనేటువంటి వరం అంటే ఏంటంటే, దేవుడు తన బిడ్డలతో ఏమి చెప్పాలనుకుంటున్నాడో అది ఒక మనిషి, అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా తెలియజెప్పడం. అంటే దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటిది
మనుషులు ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల పక్షంగా తనకు కలిగినటువంటి ఉద్దేశాలు తెలియపరచగలిగినటువంటి అప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి, ఎవరైనా సరే విశ్వాసులుగా ఉన్నట్లయితే వారు దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించి మరింతగా దేవునితో నడవగలగటానికి పనికొచ్చేటువంటి విధంగా ఉంటుంది ఆ పరిచర్య బోధ. రెండవది, ఎవరైనా వారి పాపాల నిమిత్తమై కనుక ఒప్పించబడకుండా కనుక ఉన్నట్లయితే దేవునికి హృదయంలో నుంచి భారంతో వచ్చినటువంటి ఆ మాటలు కనుక వారి హృదయాలను కూడా ఒప్పింపజేసేదిగా ఉంటుంది. ప్రవచించబడినప్పుడు ఎవరైనా ప్రవచించినట్లయితే విశ్వాసులకి అవిశ్వాసులకి ఇద్దరికి పనికొచ్చేటువంటి విధంగా దేవుని యొక్క వాక్యం ఉంటుంది. సో అది కనుక ఎవరైనా ప్రవచించేవారైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటి? దేవుడు విశ్వాసం యొక్క పరిమాణం చొప్పున అంటే దేవుని యొక్క వాక్యంలో ఏదైతే మొట్టమొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన విధంగా వాళ్ళు ప్రవచించేది ఏంటంటే దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు కదా. ఆ దేవుడు అంత మునుపు ఆదికాండం నుంచి ఇప్పటి వరకు ఎలా చేశాడో ఆ పరిధిలోనే ప్రవచించాలి. ఇప్పుడు ఎవరైనా చెప్పి అది వాక్యానుసారానికి అనుకూలంగా లేదు, అది వేరుగా ఉంటే ఇది దేవుడు నా ద్వారా ప్రవచించాడని ఎవరు చెప్పకూడదు. అదనమాట విశ్వాస పరిమాణం చొప్పున. అంటే అంతకు మునుపు విశ్వాసాన్ని అభ్యాసం చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి జనులు దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడో అటువంటి గుణాలు లేకపోతే అటువంటి విధంగానే దేవుడు వ్యవహరిస్తాడనేటువంటి ఆ పరిధిలో వాళ్ళు ప్రవచించాలి. ఒకవేళ ఎవరైనా సరైన విధంగా కాకుండా వాక్యానికి భిన్నంగాను అంతకుముందు ఎప్పుడు జరగనిది కనుక ఉన్నట్లయితే దానిని మనం గుర్తించే విషయంలో కూడా మెలకువ కలిగి ఉండాలి. ఇది దేవుడు ఈ విధంగా చేస్తాడా చేయడా అనేటువంటి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందము. ఎవరైనా సరే వాక్యాన్ని బోధించటం అంటే అంతకు మునుపు తెలియపరచబడినటువంటి వాక్యాన్ని విడమరిచి అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలియజెప్పటం. తర్వాత హెచ్చరించువాడైతే అంటే ఎవరైనా సరైన విధంగా ఉండటం కనుక నేర్చుకోకపోతే తర్వాత సరైన విధంగా వాళ్ళకి ఉత్తేజకరంగా దేవునితో ఏ విధంగా నడవాలో తెలియని వాళ్ళైతే వాళ్ళని హెచ్చరించాలి. ఎందుకంటే తప్పులు పొరపాట్ల ద్వారా వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితానికి నష్టం కలిగి వాళ్ళ ఆత్మ సంబంధమైన నష్టం ద్వారా ఇతరులకు నష్టం కలుగుతుంటే మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఏ విధంగా తన తండ్రి భార్యతో ఉన్నాడు. అటువంటి విషయాల్లో కనుక హెచ్చరించకపోతే అది మరింతగా నష్టానికి కలుగు చేసేదిగా ఉంటుంది. కనుక హెచ్చరించేవాళ్ళు హెచ్చరించే పనిలో కూడా ఉండాలని చెప్తున్నాడు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో చేయాలి. అంటే సంఘంలో మనం ఏదైనా వేరే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు ఎవరైతే అవసరత కలిగి వాళ్ళకి మనం ఇస్తామో అటువంటి వాళ్ళ పక్షంగా శుద్ధ మనసు కలిగి ఉండాలంటున్నాడు. అంటే ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇచ్చే వాళ్ళ పక్షంగా ఒక రకమైనటువంటి చులకన భావం ఉంటుంది. ఎందుకంటే మేము ఇచ్చే దాని ద్వారా ఇతడికి అవసరత తీరుతుంది అనేటువంటి, లేకపోతే నాకు అటువంటి అవసరత రాలేదు, నేను సరిగానే ఉన్నాను, నేను మంచివాడిని అని అతన్ని చూసినప్పుడు కలిగే మనసు, అది శుద్ధ మనసు కాదు. ఎందుకంటే దేవుడు ఒకరి యొక్క అవసరత తీర్చగలగడానికి ఇంకొకరికి అధికంగా ఇచ్చాడు. సో ఈ సహోదరుడు లేమి కలిగినటువంటి సహోదరుడు విషయంలో తను పంచుకుంటున్నట్లయితే అప్పుడు సరైనటువంటి మనసు, అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను మంచివాడిని, అతనికి లేమి కలిగింది, అతడు సరిగా లేడు అనుకునేటువంటి భావనతో కనుక మనం పంచినట్లయితే అది శుద్ధ మనసు కాదు. లేక నా కష్టం ద్వారా నేను అతని అవసరతను తీర్చగలిగిన స్థితిలో నేనున్నాను అనుకున్నట్లయితే అది శుద్ధ మనసు కాదు. సరైనటువంటి విధంగా, అంటే దేవుడు నాకు ఇటువంటి పరిస్థితిలో ఉంచి నా సహోదరుడిని ఆదుకొనగలిగేటట్లుగా చేయగలిసినటువంటి దేవుని యొక్క కృపను బట్టి నేను వందనాలు చెల్లించి నేను అవసరతలో మా సహోదరుడికి తోడుగా నిలబడగలిగే విధంగా నన్ను ఉంచినందుకు దేవునికి వందనాలు అని చెప్పాలి. కానీ అవసరతలో ఉన్నటువంటి సహోదరుడిని కనుక వేరైన మనసుతో చూసినట్లయితే అది దేవుడు గ్రహించడు. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించవాలి.
ఎవరైనా సరే ఒక విషయాన్ని కనుక జాగ్రత్తగా చూడవలసి వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. అంటే దాని ద్వారా నష్టం, ఇతరులకు లాభం కలుగుతుందా, ఇతరులకు నష్టం కలుగుతుందా, ఇది ఏ విధంగా ఆలోచించాలి, తర్వాత తగినటువంటి విధంగా నష్టం జరగకుండా సంఘాన్ని చూసుకోవాలి, అవన్నీ చేయాలి. కరుణించి వాడు సంతోషంతో పని జరిగించాలి. తర్వాత ఎవరైనా సరే ఒకళ్ళ పక్షంగా మనం చూస్తే వాళ్ళు కనుక ఏదైనా తప్పిదంలో ఇరుక్కుని మళ్ళా వాళ్ళని మనం పునరుద్ధరించేటువంటి స్థితి కార్యం కనుక జరుగుతున్నట్లయితే అది ఒక రకమైనటువంటి భారంగాను, లేకపోతే ఒక మోయలేనటువంటి విధంగా మనం వాళ్ళ విషయంలో ఆలోచించకూడదు. అది సంతోషంగా జరిగించాలి. అంటే దేవుడు ఏ విధంగా మనందరి పక్షంగా కరుణ చూపించాడో అటువంటి విధంగా చూపించగలిగినటువంటి స్థితిలోనే మన హృదయాలు ఉండాలని కోరుతాడు. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి 6 వచనాల్లో చెప్పబడినంత సారాంశం కేవలము మన మనసు మారి నూతనపరచబడినటువంటి విధంగా రూపాంతరం చెందితేనే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని పరిశుద్ధంగా లోకానికి వేరుగా ఉండగలిగితేనే, తర్వాత నూతనమైనటువంటి వరవడిలో మన మనసు ప్రభువుతో కట్టబడి ఆలోచించగలిగితేనే ఇవన్నీ సాధ్యపడతాయి. అవన్నీ అటువంటి విధంగా మొదట 2 వచనాల్లో చెప్పబడినటువంటి మనసులో లేకపోవటం చేతనే ఈ 6 వచనాల్లో చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా చాలా సంఘాలలో సరైనటువంటి పద్ధతిలో నడిపించబడటం అనేటువంటిది మనం చూడలేం. కనుక ఇటువంటి విధంగా చేసేటువంటి వాళ్ళు, అంటే కృపావరములు కలిగిన వాళ్ళు కానీ, ప్రవచించేవాళ్ళు కానీ, బోధించేవాళ్ళు కానీ, పంచిపెట్టేవాళ్ళు కానీ, కరుణ చూపించేవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా మొదట చెప్పబడినటువంటి ఆ 2 వచనాలు నిజమైనటువంటి అనుభవపూర్వకంగా వాళ్ళు వాళ్ళ జీవితాల్లోనికి రావాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సరైన విధంగా ప్రతి సంఘంలో కూడా నెరవేర్చబడే అవకాశాలు ఉన్నాయి.